హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లవణ్యస్ కిచెన్. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్స్లో మీ ముందుకు తీసుకొస్తున్న రెసిపీ ఎగ్లెస్ క్యారెట్ డ్రై కేక్. సో ఎగ్స్ యూజ్ చేయకుండా డ్రై కేక్ ఎట్లా చేసుకోవాలి చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్ని ప్రీహీట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ప్రీహీట్ చేసుకున్నప్పుడు దానిలో కొద్దిగా సాల్ట్ వేసి ఇట్లా స్టాండ్ పెట్టుకోవాలి. సో ఇట్లాగా గ్యాస్కెట్ పెట్టకుండా దీన్ని మూత పెట్టేసి ఒక 15 minutes ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి మెజరింగ్ కప్స్. ఇవి కరెక్ట్గా కొలత తీసుకుంటే మన కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు మెజరింగ్ కప్స్ లేకపోతే మీరు ఏదైనా బౌల్ తీసుకోవచ్చు, కాకపోతే కరెక్ట్గా తీసుకోవాలి. సో నేను ఇందాక చూపించింది అది 250 ml, అంటే పావు కిలోకి వస్తుంది. ఇది దానిలో హాఫ్, అలానే ఇది ½ teaspoon కింద మెజర్ ఉందన్నమాట. సో రిమైనింగ్ మనకి ఆ 3 మెజరింగ్ కప్స్ అవసరం లేదు. సో మనకి సెట్ కింద వచ్చేది ఇట్లా మెజరింగ్ కప్స్ వస్తాయి. సో దానిలో నేను ఓన్లీ ఈ 3 యూజ్ చేస్తున్నా, ఇది యూజ్ చేయట్లేదు. సో మనకు కావాల్సింది ఈ 3 అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా బౌల్ తీసుకొని అందులో 2 cups గోధుమ పిండి తీసుకున్నా. ఇందులో నేను మైదా యూజ్ చేయట్లేదు, సో వీట్ ఫ్లోరే యూజ్ చేస్తున్నా. అలానే ఒక 1 tablespoon, ఇది ½ tablespoon కాబట్టి 1 tablespoon బేకింగ్ పౌడర్ అండ్ ½ tablespoon బేకింగ్ సోడా, ఇవి వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 cup క్యారెట్ పీసెస్ వేసుకోవాలి. అలానే 1 cup షుగర్, అలాగే ఒక ½ cup మెల్టెడ్ బటర్. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అవైలబుల్ లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో అలాగే బటర్ మిల్క్, మజ్జిగని చక్కగా ఒక ½ cup తీసుకుని అది కూడా వేసి దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా, ఈ విధంగా ఒక కన్సిస్టెన్సీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ క్యారెట్ మిక్స్చర్ అంతా కూడా మనం ఈ వీట్ ఫ్లోర్లోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది నాకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయిందండి. ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తుంది అన్న డౌట్ ఉంటే కొద్దిగా ఈ క్యారెట్ మిక్స్చర్ ఏదైతే ఉందో అది వేసుకుంటూ కలుపుకోండి. బట్ ద కన్సిస్టెన్సీ షుడ్ బి లైక్ దిస్. ఇలా అయిన తర్వాత దీనిలో ఒక ½ cup మిల్క్ వేసుకోవాలి. ఇది కూడా వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక ½ tablespoon వెనీలా ఎసెన్స్ కొంచెం కలుపుకోవాలి లైట్గా. కలిపిన తర్వాత అలానే ఒక ½ tablespoon లెమన్ జ్యూస్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత టూటీ ఫ్రూటీ డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి కదా, సో అవైలబుల్ ఉంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని దానికి నెయ్యిని మంచిగా అప్లై చేయండి. అప్లై చేసి దానిలో ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. మీకు బటర్ పేపర్ అవైలబుల్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోవచ్చు. బటర్ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే కింద ఎక్కువ మాడదు. బ్యాటర్ని ఇట్లాగా బౌల్లోకి వేసిన తర్వాత ఇట్లా ట్యాప్ చేసుకోవాలండి. ఇట్లా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి పోయి క్రాక్స్ లేకుండా కేక్ కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీని నేను కొంచెం వీట్ ఫ్లవర్లో కొద్దిగా కోటింగ్ ఇచ్చి దానిపైన స్ప్రెడ్ చేస్తున్నా. ఇలా చేయడం వల్ల ఏంటంటే టూటీ ఫ్రూటీ అన్నది బ్యాటర్ లోపలికి వెళ్ళిపోదు కుక్ అయిన తర్వాత. ఈ పైనే ఉండి మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో చూసారు కదా, డిఫరెంట్ కలర్స్ ఉంటే అలా మనకి కలర్ఫుల్గా ఉంటుంది. సో కుక్కర్ కూడా ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం చూసారు కదా కుక్కర్లో ఇట్లా పెట్టుకొని 35 to 40 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. విజిల్ పెట్టద్దు, జస్ట్ విజిల్ ఉండకూడదు, గ్యాస్ కట్ ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో 30 to 45 minutes. మధ్యలో ఒకసారి 40 minutes అట్లా అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాక్లెట్ల మధ్యలో గుచ్చితే బ్యాటర్ ఏం అంటుకోలేదు, క్లీన్గా వచ్చింది. సో ఇది కేక్ కరెక్ట్గా కుక్ అయిందన్న సింబల్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకునే ముందు
ఏంటంటే మనం ఈ కేక్ బౌల్ ఏదైతే ఉందో అది కూల్ అవ్వనివ్వాలి. కొద్ది కూల్ అయిందో చూడండి, కేక్ అంతా యాక్చువల్గా బౌల్కి స్టిక్ అయి ఉంటుంది. అది కొద్దిసేపటికి చూడండి గ్యాప్ వస్తుంది, ఇట్లా చాక్ ఇట్లా అంటే మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. సో అలాంటి టైంలో మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఇట్లా పెట్టి రివర్స్ చేస్తున్నా. సో తీసే ముందు జస్ట్ పైన కొంచెం ట్యాప్ చేస్తే మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. వావ్! సో ఎగ్లెస్ క్యారెట్ డ్రై కేక్ ఈజ్ రెడీ టు సర్వ్. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అన్నట్టే ఉంటుంది. సో ఇందులో మనం క్యారెట్ యూస్ చేసాం, వీట్ ఫ్లోర్ యూస్ చేసాం ఇన్స్టెడ్ ఆఫ్ మైదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.